శ్రీ గురుభ్యో నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. గోదాదేవి చెలులతో కలిసి నందుని భవనాన్ని చేరి భవన పాలకులను కాపలా ఉన్నటువంటి వారిని ప్రార్థించి లోపలికి వెళ్ళి అక్కడ నందుని, యశోదని, వామన రూపుడైనటువంటి కృష్ణుణ్ణి, బలరాముణ్ణి నిద్రలేవమని ప్రార్థించింది. కానీ అక్కడ శ్రీకృష్ణుడు ఉన్నట్టుగా వారికి ఆధారాలేమీ కనపడలేదు. అందుకని ఎక్కడ ఉండి ఉంటాడో ఊహించుకున్నారు. అప్పుడు నప్పిన ఇంటికి బయలుదేరి వెళ్ళారు. అక్కడ చెప్తున్నారు, మత్తగజాలని తన బాహుబలంతో లొంగదీసుకోగలిగిన బలం కలిగినటువంటి నందుడి కోడలు. అంటే కృష్ణుడు కూడా అదే పని చేశాడు కదా, కువలయ పీఠాన్ని గెలిచాడు. అంటే అంత బలపరాక్రమాలు నందుడికి కూడా ఉన్నాయి. ఆ నందునికి మేనగోడలు నప్పిన. ఈవిడ్నే నీలాదేవి అంటారు. ఈవిడని నాగ్నజితి అన్న పేరుతో మనం భాగవతంలో చూస్తాం. శ్రీకృష్ణుడికి మేనత్త కుమార్తె కుంభకుడు అనబడేటటువంటి ఆవిడ మేనమామ ఉంటే ఆయన ఎద్దులన్నింటినీ, పొగరెక్కిన కోడె ఎద్దులని కలిపి కట్టినటువంటి వాడిని మాత్రమే, అంటే వాటన్నిటికీ ముక్కుతాళ్ళు పోసి కలిపి తీసుకొచ్చి కట్టిన వాడికి తన కుమార్తెని ఇస్తాను అంటే గెలిచినటువంటి వాడు. అంటే ఇక్కడ నప్పిన పేరు చెప్పడంలో కృష్ణుడి యొక్క పరాక్రమం తెలుస్తోంది. ఆ పైన కృష్ణుడి పరాక్రమం తెలియడానికి నందుడే మత్తగజాలని గెలవగలిగిన బాహుబలం గలవాడు అని చెప్పడంలో ఉంది. ఆ నప్పినని ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. ఓ నప్పిన, మంచి పూల పరిమళంతో ఘుమఘుమలాడుతూ ఉన్నటువంటి చక్కని నీలవేణి కలిగినటువంటి దానివి నువ్వు. ఆ నీలవేణితో నీవు చక్కగా వచ్చి తలుపు తెరు, గడియ తెరు, మణిమయమైన గడియ తెరు. దానివల్ల మేము స్వామిని కీర్తించటానికి మాకు ఒక గొప్ప అవకాశం లభిస్తుంది. అంటే ఎవరికైనా తన భర్తని కీర్తిస్తే సంతోషమే కదండి. అటువంటి సంతోషం కలగడం కోసం నువ్వు తలుపు తెరవాలి. ఇంత వేగంగా ఎందుకంటావేమో, ఇప్పటికే కోళ్ళు కూస్తున్నాయి కదా. ప్రకృతి మనకి సహజంగా నిద్ర మేల్కొనడానికి ఇచ్చినటువంటి ఒక సంకేతం కోళ్ళు కూయడం. కోళ్ళు కూస్తున్నాయనే కాదు, ఇప్పటికే మీ పెరట్లో నువ్వు పెంచినటువంటి మాధవీలత పందిరి ఉందే, దాని మీద చేరినటువంటి కోయిలలు కూడా కుహు కుహు రావాలు చేస్తూ ఉన్నాయి. అంటే ప్రకృతి పూర్తిగా మేలుకున్నది. చేతిలో పూలబంతి పెట్టుకున్నటువంటి ఓ నీలా, నీ చేతికి ఉన్నటువంటి కంకణాలు గల్లు గల్లుమని శబ్దం చేస్తూ ఉండగా సంతోషంగా తలుపు తీయవమ్మా. నీవలా తలుపు తీసినట్టయితే లోకానికి మేలు కలుగుతుంది. ఎందుకు మేలు కలుగుతుంది? మేము కృష్ణుణ్ణి కీర్తిస్తూ పాట పాడతాం. మేము కృష్ణుణ్ణి కీర్తించినట్టయితే లోకానికంతా కూడా మేలు కలుగుతుంది. కనుక తలుపు తీయమని చెప్పారు. ఇక్కడ కోళ్ళు అనేటటువంటిది ఆచార్యులు శిష్యులను మేల్కొల్పే దానికి సంకేతంగా అమ్మవారు చెప్పింది అని చెప్పి తిరుప్పావైకి వ్యాఖ్యానాలు రాసేటటువంటి పెద్దలు మనకి చెప్పినటువంటి మాట. నీలాదేవి శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటిది. ఎందుకంటే చిన్నతనం నుంచి తెలిసిన మేనత్త కూతురే. ఇంటి దగ్గర కాకపోతే మరెక్కడుంటాడు? నీలాదేవి దగ్గరే ఉంటాడు. అందుకే వీరు నీలాదేవి దగ్గరికే వెళ్ళారు. అందుకే చూడండి, పాసురంలో కూడా, గోదాస్తుతిలో కూడా నీలాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం అని చెప్తూ ఉంటాం. అంటే నీలాదేవి యొక్క ఎత్తైన వక్షోజాల మీద హాయిగా సుఖనిద్ర చెందినటువంటి, అంటే ఆవిడ వక్షస్థలమే తనకి దిండ్లుగా చేసుకుని సుఖనిద్ర చెందినటువంటి కృష్ణుణ్ణి మనం ప్రార్థించటం ఉంది. అటువంటి నీలాదేవిని తలుపు తెరవమని వీళ్ళందరూ ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థనలో కొన్ని ప్రత్యేకమైనటువంటి విశేషణాలు నీలాదేవికి వాడారు. ఏమిటంటే నెత్తావి పరిమళాలు కమ్మేటటువంటి
కురులు చాలా అందమైన సువాసనలను విరజిమ్మేటటువంటి పూలు కలిగిన జుట్టుందే, ఆ జుట్టులోంచి గుమగుమ వాసన వస్తుంది. ఎందువల్ల వస్తాయి? పూలు పెట్టుకుంటే వస్తాయి. మరి ఆ పూలు పెట్టుకుని గుమగుమలాడుతున్న తలతో చేతుకున్న కంకణాలు గల్లు గల్లుమని మూత మోగేటట్టుగా నువ్వు ఒక చేతిలో పూలబంతి, మరొక చేతిలో కృష్ణుడు ఉన్నటువంటి నువ్వు వచ్చి మాకు తలుపు తెరవలసింది అన్నారు. అంటే రాత్రి నిద్రించేటప్పుడు కృష్ణుడితో ఆవిడ పూలబంతులతో చక్కగా ఆటలాడుకుందిట. బంతి ఆట ఆడడం అన్నది ఒక సరసము, ఒక విలాసము, ఒక హేళ. భార్యాభర్తల మధ్య బంతులాట ఒక హేళ. అందుకే కదా అదొక వేడుకగా పెళ్ళిళ్ళల్లో వధూవరుల చేత చేయిస్తూ ఉంటారు. ఆ పూలబంతి ఒక చేత ఉంది అంటే ఆ విధంగా చక్కగా ఆడుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. ఈ విషయాన్ని గోదాదేవి తన మనోనేత్రంతో దర్శించి పిలుస్తోంది. అంతేకాదు ఆవిడ కురులు కమ్మని పూల వాసనలు చిమ్ముతున్నాయి. ఎందుకు దీనికి ప్రత్యేకంగా చెప్తున్నారంటే, అమ్మా నీలాదేవి, నువ్వు కృష్ణుణ్ణి నాథుడిగా పొందావు గనక తలలో పూలు పెట్టుకుంటున్నావు, నీ జుట్టుకు పరిమళం వచ్చింది. మేము కృష్ణుణ్ణి పతిగా పొందాలని వ్రతం చేస్తూ ఒక నియమం పెట్టుకున్నాం. ఏమిటది? పూలున్నోం, పూలు కూడా పెట్టుకోమన్నాం, మేము పూలు ధరించమన్నాం. మరి మేము పూలు ధరించాలంటే ఎప్పుడు కుదురుతుంది? కృష్ణుడితో మేము చేరినప్పుడు మాత్రమే కుదురుతుంది. కనుక మాకు కృష్ణుడి యొక్క సాన్నిధ్యాన్ని నువ్వు ప్రసాదిస్తే నీలాగా మేము కూడా పూలు పెట్టుకుంటామమ్మా అని ఆవిడకున్న అదృష్టాన్ని పొగుడుతూ తమకి కూడా అటువంటి అదృష్టాన్ని కలిగించమని చెప్పేటటువంటి ఒక చక్కని భావన. తాము మధుర భక్తితో కృష్ణుణ్ణి సేవించాలనుకుంటున్నారు గనక ఆ మధుర భక్తితో సేవించుకుంటూ ఉన్నటువంటి నీలాదేవి యొక్క అదృష్టాన్ని కీర్తించటం అనే రెండు అంశాలు మనకి ఇందులో ప్రధానంగా కనపడుతూ ఉన్నాయి. దాంతోపాటు ఏం చెప్తున్నారు అంటే, ప్రకృతిని కూడా ఎక్కడికక్కడ గోదాదేవి వర్ణన చేస్తూ తాను భూమాత నుండి భూదేవి యొక్క అవతారం అవడమే కాదు, భూమి నుండి ఉద్భవించింది గనక ప్రకృతి తత్వాన్ని, భూతత్వాన్ని తనలో ఆరోపించుకుంటూ ఉంది గనక ఆ ప్రకృతి వర్ణన కూడా అందంగా చేస్తూ కనపడుతూ ఉంది. ఈ వ్రతం మేం చేస్తున్నాము అంటే ఓ నప్పినా మా కోసం మాత్రమే కాదు, లోకానికంతా ఈ వ్రతం వల్ల మేలు కలుగుతుంది. తలుపు తెరువమ్మా, మేము స్వామిని దర్శించి కీర్తిస్తాము అని అంటూ ఉంది. అటువంటి గోదాదేవి ఏం చేసిందో ఈ పాసురంలో చెప్పిన దాన్ని ఆమె కీర్తనంలో మనకు కనపడుతూ ఉంది. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. స్వస్తి.